క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. పండుగ జోర్లనే మన జోర్దార్ వార్తలు సురువు చేద్దామా. ఎప్పుడన్నా మనకు శృతి మంచుకుండి పక్క దేశం పోయినాం అనుకో, అక్కడ మనకు ఆ పద్ధతులు అవన్నీ చూస్తా అంటే ఏమనిపిస్తా ఉంటుంది, అంత చిత్రంగా అనిపిస్తా ఉంటుంది కదా. ఏంది వీళ్ళ తిండి, ఏంది వీళ్ళ బట్టలు అది దాని. వాళ్ళు కూడా ఒకవేళ మన దేశానికి వస్తే వాళ్ళకు కూడా గంట చిత్రంగా అనిపిస్తూ ఉంటుంది కావచ్చు కదా. అయ్యో ఏంది డప్పులు కొడతాండ్రు, తాళాలు కొడతాండ్రు అని. కానీ ఆ దేశం వదినే ఈ దేశం అన్నని పెళ్లి చేసుకున్నదట. ఎక్కడ ఏంది అసలు అది సాధ్యమేనా అని అనుమానం వస్తుంది కదా. మీ అనుమానం తీరాలంటే ఈ వార్త చూడాలి. చూడురి. ఇగో ఈడ ఓ పెండ్లైతున్నది. పిల్లగాని మంచిగా చూడుండ్రులా ఓ పారి. సుశిర్రా, పిల్లని చూసినాక నాకు వచ్చిన అనుమానం నిజమే అనిపిస్తున్నది కదా. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ అనే ఊళ్ళే మడ్డి పరశురాం వీరలచ్చులకు ఒకడే ఒక్క కొడుకాట. ఇగో గీ పెండ్లి పిల్లగాడు 3 ఏళ్ల కింద బ్యాగ్ చదువుకొని పెద్ద చదువుల కోసం ప్యారిస్ పోయిందట. చదువుల కాని వచ్చిగా పోయినోడు చదువులు అయిపోయినాక గిట్లా జంటగా వచ్చిండు. ఇంకేం చేస్తారు పెద్దోళ్ళు, చుట్టాలని పక్కాలని అందరిని పిలిచి పుస్తల తాడు కట్టించిర్రు. సప్పులు 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 పిల్లగాడు తాడు కడతాడు. అబ్బా కథం, అందరు కలిసి ఓ పోరని పని కథం చేసిర్రు. అగో పిల్ల చూడుర్రి, పారని పొల్లైనా సిగ్గు మనోళ్ళ లెక్కనే పడుతున్నది. అయ్యగారు పిల్లగాని మామను కాలు గడగాలి అనగానే ఇదేంద్రో పిల్లగాని కాళ్ళు నేను వాష్ చేయాలా అనుకోకుండా చెప్పంగానే ఆల్మోగలు ఇద్దరు కాళ్ళు గడి కన్యాదానం చేసిర్రు. బొట్టు, ఆ షేర్వానీలు, బజల సప్పులు చూస్తాంటే వాళ్ళకంతా గమ్మతి కనిపిస్తుండొచ్చు. ఎందుకంటే అక్కడ మన లెక్క కాదు కదా. పిల్ల గౌన్ వేసుకుంటది, పిల్లగాడు కోట్ వేసుకొని హోటల్కు పోయినట్టే పోయి ఉంగరాలు మార్చుకొని అచ్చుడైనాయే. ఇక్కడ పిల్లగాని వేసుకుంటున్నావు గాని ప్యారిస్ లెక్కనైతే ఇక్కడ ఉండదు పిల్ల. పొద్దుగానే లేచి వాకిలు ఊడ్చి అలుకూత చల్లాలి, అత్తమావకింత షాయి పోయాలి, మొగడు ఆఫీస్కు పోతా అంటే టిఫిన్ కట్టియాలి, శనివారం సోమవారం మంగళవారం ఇల్లు గడి కడపలకు బొట్లు పెట్టాలి, దినం ముగ్గులేయాలి ఇంటి ముందు. అప్పుడే అత్త మెచ్చిన కోడలు అనిపించుకోగలుగుతావు. ఈ అన్ని ఇడిచి పెడితే ఇక మీరైతే మంచిగా బతుకుండ్రి. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. పెయ్యిల కొవ్వు కరిగించుకోవాలంటే చాలా మంది ఏం చేస్తారు, రన్నింగ్లు చేస్తారు, వాకింగ్లు చేస్తారు. ఇంకొందరేమో పొద్దుగాల జిమ్లోకి పోయి బరువులు లేపి కండలు పెంచుతారు. ఇంకొంతమంది శాతగానోళ్ళు ఇంటనే ఉండి టీవీలో చేయాలను చూసి పౌడర్లు ఎత్తులు బుక్కుంటా కొవ్వు కరిగించుకుంటున్నామని ఫీల్ అవుతుంటారు. ఇవే కాదు, ఇంకా చాలా తీర్ల పెయ్యికి పని చెప్పచ్చు. చూస్తారా మరి? ఎయ్యుండ్రే అన్నలు. ఇదేంద్రో ధ్రు 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 అని పాటలు పెట్టి బాతులు లెక్కనే వాకుతున్నారు అని అనుకుంటుండ్రా. మీరు చూడండి ముందుగాల ఆ డాన్సులు చూసి ఖుషిగాండ్రి. అచేంక మాట్లాడుకుందాం. Only Kim and Jay, I'm like, boy, stop, run that back. Goddamn, you probably can you play that sax? That's you missing out with all. Think you got boy, stop, run it back. Can you play that sax? వీళ్ళంతా సలి పెడుతున్నా ఎగిలి వారంగానే లేచి ట్యాంకు బండ్ కాడుకురకచ్చి పోచెక్కిండ్రు. ఓ ఆదివారం కదా, మాయదారి మైసమ్మ పాటలు పెట్టుకొని అట్లే గుడదామని రాలేదు సుమా. పెయ్యిల కొవ్వు కరిగించుకునే తందుకు వచ్చిండ్రు. ఇల్లు చేసేదాన్ని జుంబా డాన్స్ అంటారట. Mulher melancia, quem é bola toda estranha. Cinturinha, o cocô, GG gigancia. Quem é bola toda estranha. A velocidade 5, ensinei para vocês. Agora eu quero ver a velocidade 6. Vai, 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 vai. ఉరుకుడు నడిస్తేనే
కాదు, కాళ్ళు లేపి స్టెప్పులు వేసినా కూడా కొవ్వొత్తి లేకనే కరిగిపోతుందట. ఈ నడుమ పెద్ద పెద్ద సిటీల్లో గీ డాన్సులు చేస్తేనే పెయ్యికి అసలైన ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతున్నదట వాళ్ళకు. అటు ఇటు స్టెప్పులు వేస్తుంటే బిగిసుకోపోయిన నరాలు కండరాలన్నీ గ్రీజు పూసిన షైన్ లెక్క గిర్ర గిర్ర తిరుగుతున్నాయట. మీ తాన కూడా పైసలు బాగుంటే ఫీజు కట్టి నేర్చుకోండి మరి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఓ బర్త్డే పార్టీకి తోలుకోవాలం అనుకుంటున్నా. ఓ స్పెషల్ గెస్ట్ మన కోసం ఎదురు చూస్తున్నది. రాండ్రి, నాతో అందరు వచ్చి నిండు నూరేళ్ళు చల్లగా బతుకుమని అచ్చింతలేసి దీవెనార్తి పెట్టి అద్దాం. రాండ్రి. అందరు వచ్చినట్టేనా చుట్టాలు? సుజాత చెప్పింది నా గురించే. నా పేరు కోహ్లీ అంటారు, అమెరికాలో ఉంటా. మంది ఎక్కువ వస్తారు. జూ ఇన్ఛార్జ్ జేక్ గాని పిలిచి వాడి 4 కేకులు ఎక్కువ తెమ్మంటే 3 తెచ్చిండి పిసినారు సన్నాసి. అదే బ్లాక్ ఫారెస్ట్ కేకు తెమ్మని అదన్నా తెచ్చిండో లేదో నేను వీపులా కొరక. ఈ వెనీల కేక్ ఎవరి ముక్కులో పెడదామని తెచ్చినవరా సోడిగా. అవి ఇటు చూడు, ఎవర్రా ఈ కేకు మీద కొయ్యకుంట క్యారెట్లతో పందిరేసిన పని మంతుడు. ఏడికెళ్ళి మోపైతారో ఏందో పోరి. అరే పోరలు, అసలే నా ఆఖరి గడియలు. మీరు సెల్ ఫోన్లు కెమెరాలు కింద సాల్వ్ చేసి పెట్టుకోరు, నేను వచ్చి కేక్ కటింగ్ చేస్తా. ఓ కేక్ కటింగ్ చేస్తుంటే హ్యాపీ బర్త్డే పాట వాడరేం వస్తు. అమ్మా, ఇప్పుడు మనసు నిండైంది. చిట్టి ఇందా నీకు ముక్క కావాలనా? దా దా, మమ్మీ డాడీలు ఏమన్నారు, దా వచ్చి తీసుకో. ఓర్ని కేక్ ఎప్పటిరా ముఖ వాసన రావట్టే. సిప్పో, ఇక గిఫ్టులు బాగానే తెచ్చిర్రు కదా. ఇటు రూపాయి ఇప్పి చూస్తా. ఇలా ఏం తెచ్చి కాలం పెట్టిర్రో ఏందో. ఈ దుకున పూలు ఎట్లా ప్యాక్ చేస్తారో కానీ జల్ది పాడుగావు. అబ్బా వెళ్ళింది. వారిని బిస్కెట్ల ప్యాకెటా? దీంతో దానికి అంత పెద్ద డబ్బెందుకు రా, దండు గట్టిగా. అన్నట్టు నా కథ ఏందో చెప్పలే కదా. దేవనార్తి పెట్టింది కాబట్టి నా కథ అంతా ఒక్కటే ముక్కలు చెప్తున్నా మీకు. ఇగో నాకు ఇప్పుడే 60 ఏళ్ళు మీద పడ్డాయి. దునియాలో బతికి కేక్ తింటున్న ముసలి సింపాంజీ నేనే. నేను 16 గొరిల్లాలకు అమ్మమ్మను, ఇంకో 12 గొరిల్లాలకు తాతమ్మను, ఇంకో 3 గొరిల్లాలకు ముత్తాతమ్మను. ఇక ఊరు రమ్మంటాంది, కాడు రమ్మంటాంది నన్ను. మొన్ననే ఆపరేషన్ చేసిర్రు డాక్టర్లు. ఇక ఎన్నొద్దులు బతుకుతున్నో తెలియదు. ఇప్పటికైతే తూర్తిగా బతికిన ఉన్నంత వరకు. దండం మరిగా ఉంటా, పోయేస్తా మరి. అవునుల్లా, మీ బియ్యంలో ఇనుమున్నదా అనుల్లా? అదో గీమైంది, మీ పేస్టులో ఉప్పు ఉన్నదా అన్నట్టు ఇనుమున్నదా అని అడగవచ్చే. ఏమమ్మా సుజాత, బియ్యంలో ఇనుము, కూరలా రాతేండి, పాలల్లో బంగారం గిట్లేమన్నా కలుపుతున్నారా? గిట్ల అడుగుతున్నావు అని పరిశాన్ కాకురి. నిజంగానే ఇన్ఫో బియ్యం రాబోతున్నాయి. మరి ఆ బియ్యం ఎట్లా అరుగుతాయి, పేగులు సిలుం పట్టకుండా ఎట్లా పాడుపడతాయి అన్నది తెలుసుకోవాలంటే కరెక్ట్ గీ వార్త చూడాలి. ఇన్నొద్దులు సన్న బియ్యం, దొడ్డు బియ్యం, బాస్మతి బియ్యం అని అదోటి ఇదోటి అనక తింటున్నాం కదా. కొందరు బట్టవాజి గల్ల పుణ్యాన ప్లాస్టిక్ బియ్యం కూడా సప్పరిస్తుంటివి. ఇక ఇప్పుడు ఇనుము బియ్యం వంతొచ్చింది. ఇంకొన్ని వద్దులనే మార్కెట్లో ఇనుము బియ్యం బస్తాలు కూడా ఇంటికి తెచ్చుకోబోతున్నాం మనం. అగో ఇనుము బియ్యం అంటున్నారు, కొంపదీసి ఇనుప సామాను కరిగిచ్చి బియ్యం లెక్క చేసి అమ్ముతారా ఏంది అని ఏం అనుమాన పడకుర్రి. ఇనుము బియ్యం అంటే ఒంటికి మంచి చేసేటియే, ప్లాస్టిక్ బియ్యం లెక్క పానాలు ఖరాబు చేసేటివి కావు. ఈ నడుమ చాలా మందికి పెయిల రక్తం తక్కువ ఉంటున్నది కదా. అగో ఆ సమస్య లేకుండా ఈ ఇనుము బియ్యం కనిపెట్టిరట వ్యవసాయ శాస్త్రవేత్తలు. ఎట్లంటే బియ్యం పట్టించేటప్పుడే పెయికి మంచి చేసే ఇనుమును కలిపి పట్టిస్తారట. ఇక బియ్యంతో వండుకున్న బువ్వ తింటే ఊటబాయిల నీళ్ళూరినట్టే పెయిల రక్తం ఊరుతుందట.
మంచిగా రక్తం లేదని డాక్టర్ రాసిచ్చే తానీకులు ఇనుం బిల్లల గోళీల కంపెనీలు ఈగల దోమలు కొట్టుకుంటా మూతవాడుడే అవుతుందేమో. ఇప్పుడు ఈ వైనాలకు పోతున్నాం గాని వెనకట మక్క గడక జొన్న గడక రాగి సంకటి కొర్రలన్నం తిన్నోళ్ళకి ఏం బీమారు లేకుండానే బందవాసు బతకలేదా? 70 ఏళ్ల ముసలోడు కూడా బండను కుదితే 16 పచ్చలే ఏది. మరి ఇనుప బియ్యం ఏ పాటి సుతారితనం చేస్తాయో ఏమో అంగట్లకు వచ్చినాక చూడాలి. వానాకాలం ముసురు పెడతా అంటే ముసలోళ్ళు నిన్నల్లా భయపడుతుంటారు. 4-5 రోజులు ముసురు పెడితే యాడ పాడే కట్టాల్సి వస్తుందో అని. ఈసారి ఆ ఛాన్స్ వానాకాలం ఇయ్యలే, మరేం కాలం ఇచ్చింది? చలికాలం. అవునుల్లా, నీ చలి మీద మన్నువాడ ఏం సలవ్వా ఈ చలిపాడుగాను మంచు గుట్టలల్లో ఉన్నట్టే ఉన్నది. 4-5 దినాల కానుంచి ఇగో గిట్లనే ఉన్నది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం సలిరా నాయనా, నీ సలికిన పడేద్దు. అంబటేళ్ళైనా కూడా సలి సంకల్ లేవనిస్తలేదు కదా. రాత్రి జోర్దార్ వార్తలు చూసినాక దుప్పటి కప్పుకుంటే మళ్ళా పొద్దుగాల 8:30కు జోర్దార్ వార్తలు వచ్చేటప్పుడు ముసుగు తీసుడైతున్నది. ఊళ్ళ పొంటి సెటర్లు మఫ్లర్లు రగ్గులు కప్పుకున్నా కూడా నెగెడ్లేసుకుంటేనే సలికి దట్టుకునుడైతున్నది. అరెరెరెరెరే, నెరి నిన్నటి కాడ నుంచి ఒక్క సలి కాదు, ఇక అటు అడవులున్న ఆదిలాబాద్ జిల్లా మొక్కనైతే చెప్పవశం అయితలేదు. విశాఖ జిల్లా మన్యం పొంటి కూడా ఏం తక్కువ లేదు సలి. ముసలోళ్ళ ముచ్చట మూలకుండనియుండ్రి గాని పడుసు పోరగాండ్లు కూడా పండ్లు కొరుక్కుంటా గజ్జ 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 వణికిపోతున్నారు. ఎండపూట అయితేనే పెద్ద మనుషులు బయటికి వచ్చే పరిస్థితి ఉన్నది. ఈ సలి పాడుగాను కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కాడ ఓ పెద్ద మనిషి పానం తీసి పాడైంది ఈ సలి. ఇక గటు మొకాన బయటి రాష్ట్రాల దిక్కైతే ఇంకింత అధ్వానమే మోపైందుల్లా. ఢిల్లీ రోడ్ల మీదకి కార్లు బండ్లు పట్టుకొని వస్తే సాలిగా పొగ మనసు దెబ్బకి టక్కరైతున్నాయి. మొగుల మీద పోయే విమానాలు పట్టాల మీద పోయే రైళ్ల ప్రయాణం కూడా చక్కగా లేదట సలి దెబ్బకు. ఇక కొన్ని రైళ్లు కూడా బంద్ పెట్టిండ్రు రైలు షాకోర్లు. చూస్తా అంటే శివరాత్రితోని సలి శివ శివ అనేటట్టు కూడా లేదురా నాయన. కానీ యాడి బాపు బియాబాయ్ అవ్వలు అయ్యలు అక్కలు పిల్లలు పైలంగుండ్రి జరా, సలికి తిరిగిర్రా అంటే లేనిపోని రోగాలొచ్చి పాడైతాయి పైలం జరా. ఇగో మా ముసల్ది రాదవ్వా, నేను చిన్నగా ఉన్నప్పుడు మస్తు ముచ్చట్లు చెప్పుకుంటా మా ఊరు చెరువుకు తీసుకుపోయి స్నానాలు చేపించుకొని తీసుకొచ్చేది. నేను మస్తు ఏడ్చేది, నేను అక్కడికి రానే అని. ఎందుకో ఎరికేనా? ముసల్ది చెరువులు ఉన్న రాగడి మట్టి పెట్టి రుద్దేది నన్ను. అవ్వా నాకు మట్టి అద్దే, సబ్బుతోని సాంపుతోని మంచి ఇంటికాడ చేసుకుంటానే అని. కానీ మా ముసల్ది మస్తు తెలివి కల్లది. నా నోట్లే నిమ్మకాయ పిప్పరమెట్టు పెట్టి రాగడి మట్టి లచ్చనాలు చెప్పుకుంటా తాటాకుల పరదలారలో కూడా స్నానం చేపించేది. అబ్బా ఇయ్యాల గీ ముచ్చటిన్నాక నా మనసు మస్తు నిమ్మలమైంది. పెద్ద పెద్ద చదువులు చదివితే ఇప్పుడు వాళ్ళకి ముచ్చట అర్థమైందా? మరి మా ముసల్దానికి గంత తెలివి ఎక్కడి నుంచి వచ్చిందో, ఏం చదువుకోకుండానే దానికి గింతిగ్రం ఎక్కడి నుంచి తెలిసిందో. రాదవ్వా ఏడున్నవే, నువ్వు సూపర్ పో. దెబ్బ తలిగి నెత్తురు గారుతా అంటే పసుపు పెట్టాలి, ఒంటికి అమ్మోరు పోసిందంటే వేపాకు రుద్ది వేపాకులనే వండబెట్టాలి, తేనెటీగలు కుడితే బంతి పసరు ఉయ్యాలి, కాలు రెక్కలు ఉండగలిగితే గ్యాస్ నూనె రుద్దాలి, గొంతు బొంగురు పోతే ఓమా తులసాకు రసం కలిపి దౌడకేసుకోవాలి, ఒంటి నొప్పులుంటే వాయిలా కన్నా జామాయిలా కన్నా ఉడికి నీళ్ళల్లో వేసుకొని మరగబెట్టుకొని తానం చేయాలి. హౌస్ గట్టిగా ఉండాలంటే రాగి చెంబుల రాత్రి నీళ్లు పోసి తెల్లారి పడి గడుపునే తాగాలి. రాగడి మట్టితో తానం చేస్తే ఒంటి రోగాలు రావు, నెత్తి గట్టిగా ఉంటది, జుట్టు బాగా పెరుగుతుంది. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తుంటాయి. ఇవన్నీ ఆ కాలంలో ఎవరు పరీక్షలు చేసి చెప్పిండ్రుల్లా మన ముసలోళ్ళకు. ఇసోంటిదే పెద్ద పెద్ద చదువులు చదువుకొని సైంటిస్టులు చెప్పిన ముచ్చటేందంటే పొద్దుగాల తలిగే ఎండకు తానం చేస్తే చక్కెర బీమారి చెంతకు రాదట, గుండె జబ్బులు గీమాల రావట. 30 ఏళ్ళు దాటనోళ్ళు కూడా ఈ బీమార్లు వచ్చే బకిరిదన్నవచ్చే. గాలి జొర్రని వన్నెల బాత్రూంలో ఉడుకు నీళ్ళతో తానం చేసుడు కన్నా పొద్దుగాల నీరెండకు నిమ్ముగా స్నానం చేస్తే ఏ రోగం దగ్గరికి రాదట. ఈ మాత్రం దానికి వాళ్ళు గిన్ని పరిచయం చేసి చెప్పాలనా? మనోళ్ళకి ఎప్పుడో ఎరికే, అవునా కాదా? కచ్చెల్దేరా శివ అంటే నా కాళ్ళు గుంజుతున్నాయి అవ్వా. అరే చిప్ప తెచ్చుకోరా శివ. అవ్వా నీ బాన్సరవ్వా అనురికిందట. మన దగ్గర కూడా గసొంటి పోరగాళ్ళు మస్తుగానే ఉంటారు కదా. ఓ పోరగాండేంది తిండంటే బండి కట్టే పెద్దోళ్ళు మస్తుగానే ఉన్నారు. అంటే నాకు కూడా జర ముక్క కూర అంటే ఇష్టమే అనుకో.
మరి ఏం చేయాలి? ముక్క కూర తింటే ఒంటి మీద ఇంత కండ పెరుగుతుంది అనుకుంటే ఎంత తిన్నా గింతే ఉంటున్నా. నిశ్వాసన అనగానే చూసిర్రా, నేను కూడా గడ్డే పోతున్నా. కానీ మీరు ఈ వారు తిరుండ్రి, నా సొంత వాళ్ళకి అందరికి అక్కడికి వచ్చా ముచ్చట ఇది. ఇనుండ్రి. ముక్క కూర తినుట్లా సుక్కపోసి పండుట్లా మనోళ్ళను మించిన వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా, అందుకనే ఈ వార్త చెప్తున్నాం. జరంత నోరు మూసుకొని చెవులు తెరుచుకొని ఇనుర్రి. ఉడకని చికెన్ తింటే కాలు రెక్కలు పడిపోయే ప్రమాదం ఉన్నదట, అంటే పచ్చవాతం వస్తుందట. అరే నిజంగానులా అమెరికా దేశంలో కొందరు డాక్టర్లు కోడి కూర తిన్నోళ్లను పొద్దుమాపు పరీక్షలు చేసి ఈ ముచ్చట దొరకబట్టిండ్రట. మనంలో కొంతమంది ఎట్లుంటారులా, ఉడికేదాకా ఆగరు, ఉమ్మగిలేదాకా కూడా అస్సలు ఆగరు. మందు బాబులైతే పచ్చి ముక్కలు ముంగట పెట్టినా పీకోన్ మరి తింటారు కదా. ఇక బార్లల్లా హోటల్లో పొంటి బిర్యానీలల్లా ముచ్చట్లు ఎట్లుంటాయి? ఎచ్చం పచ్చం ఉడకబెట్టుడు, దాని మీద ఇంత రంగు చల్లి కమ్మటి వాసన వచ్చే పౌడర్లు చల్లి తీరు పేరు పెట్టి అమ్ముతారు. అడిగే మనం వాటికి 100,000 బిల్లులు గట్టి గుట్టుకున్న మింగుతాం. గిసొంటి నీసు మొక్క పొలందరూ ఈ కాన్ నుంచి పైలంగుండుండ్రి. చికెన్ కూర కాడ అగడబడడు బంద్ చేయుర్రి. ఆసన్ చూసి మోసపోతే పచ్చవాతం గ్యారంటీ అట. ఇంటున్నారా? మా కేరీజ్కి సాసీజీ బాయ్. ఇంకొక చిన్న వార్తున్నది, అది కూడా చూసుకుందాం. రోజుకు మనుషుల గురించి మాట్లాడుకోవాలంటేనే ఎట్లనో అనిపిస్తున్నదుల్లా. నవమాసాలు మోసిన తల్లిని కడుపున పెట్టుకొని చూసుకున్న అయ్యను కనికరం లేకుండా రోడ్ల మీద వడేసిపోతున్నారు కొడుకులు. జయశంకర్ జిల్లా ములుక్కాడ చూడు రిగివిలను పండు ముసలోళ్ళు చూస్తేనే పాపం అనిపిస్తున్నది కదా. ఈ అవ్వ పేరు ఆకుల వీరలక్ష్మి, అయ్య పేరు ఆకుల ఐలయ్య. సాయుధ పోరాటంలా తెలంగాణ కోసం లొల్లి కూడా వేసిండే పెద్ద మనిషి. ఇప్పుడు చేతిల చిల్లి గవ్వ లేకపోయిన తరువాత కనీ పెంచిన అయ్యవ్వలను నిన్న నడిజాం రాత్రి అంత సలిలా కొడుకు రోడ్డు మీద ఇడిచిపెట్టిపోయిండు. చెప్పుతాంటేనే అయ్యో గోసపాడుగాని అనిపిస్తున్నది కదా. కానీ రోడ్డు మీద పోతున్న తాళ్లపల్లి సురేష్ అనే గీసారు కొడుకులు చేసినట్టు చేయలే. కడుపున ఉట్టకున్న కన్న కొడుకు లెక్క అయ్యవ్వలను దావకాన్లకు పట్టుకపోయి మంచి చెడ్డలు చూసుకున్నాడు. ఈ అన్న దావకాన్లకు పట్టుకపోతే అవ్వ చూడు ఎట్లు ఏడుస్తున్నదో. కొడుకును అన్నప్పుడు ఎట్లా ఏడ్చిందో ఇప్పుడు కొడుకులు వదిలేసిన తర్వాత కూడా అట్లనే ఏడుస్తున్నది. అసోంటి కొడుకులు ఇడిచిపెట్టిన తర్వాత ఈ అవ్వకు దుఃఖం ఆగలే. కళ్ళల్లో నీళ్లు లేకున్నా ఒంట్లే నెత్తురు లేకున్నా ఈ సారును పట్టుకొని ఏడుస్తాంది. ఈ ముసలోళ్లను గీ సారు షేరదీసి దావు కన్లేసిండు. అది మానవత్వం అనేది అసలు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటిది ఎవరికి జరగకూడదు. నిజంగా ఎవరైనా కొడుకులు ఉన్నట్లయితే దయచేసి ఇలా కాకుండా మీకు దగ్గరలో ఎవరికైనా అప్పచెప్పినా కూడా వాళ్ళు కనీసం చూసుకుంటారు. ఈ పెద్ద మనసుల గోసం చూసి దావు కండ్లకు నీళ్లు తీసుకొని వాళ్ళు ఉన్నారంటే ఇక వాళ్ళు పాపాత్ములే. కానీ కొడుకులు పుట్టాలే అని అవ్వ ఎన్ని దేవుళ్ళకు మొక్కిందో, కనబడ్డ రాయి కల్లా ఎన్ని పూజలు చేసిందో. పేగు తెంచుకొని పుట్టిన కొడుకులే గింత కనికరం లేకుండా గీ తిరగేస్తున్నారు ఈ లోకంలో. గింత అన్యాయం ఉంటుందా? కానీ ఈ లోకంలో ఎంతో కొంత మానవత్వం ఉన్నదంటే అది గీ సురేష్ అన్న అసొంటోళ్ళు చేయవట్కే. ఈ అవ్వ అయ్యల కడుపులో పుట్టిన కొడుకులు ఉండంగానే పోలీసార్లు చుట్టుముట్టున్న అమ్మలక్కలు కలిసి అనాథాశ్రమంకు తోలుకపోయిండ్రు. ఏం గోసిది, ఏం పరిస్థితి ఇది, ఏం లోకం ఇది? ఇక మారదా? ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళకు కూడా గదే పరిస్థితి వస్తుంది కావచ్చు కదా. వీళ్ళు కడుపులో పుట్టిన అవ్వయ్యలకే వీళ్ళు గిట్లా చేస్తాండ్రంటే వీళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళు కూడా ఇంతకంటే ఎక్కువనే చేస్తారు కావచ్చు కదా. అదెందుకు ఆలోచన చేస్తలేరు ఈ లోకం మీద మనుషులు? కదా కొన్ని రోజుల సందే మీకు చెప్తున్నాం కదా, మీ ముంగడికి వచ్చిన ముచ్చట్లు, ఇషిత్ర కథలు, పనులు, డాన్సులు, చిన్న పోరగాళ్ళ ముచ్చట్లు మాకు అన్నిటినీ వాట్సాప్ చేయమని. అట్లా కొంతమంది కొన్ని జోర్దార్ ముచ్చట్లు వాట్సాప్లో పెట్టిర్రు మన దోస్తులు. అవి కూడా చూద్దాం మరి, నడురి.
మళ్ళీ వచ్చేటప్పుడు మంచి మంచి జోర్దార్ ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటి వరకు చూసుకుంటూనే ఉండుర్రి HM TV.